కాంగ్రెస్ పాలనలో పారిశ్రామిక రంగం కుదేలవుతున్నాయి. రేవంత్ అసమర్థత పాలనకు వచ్చే పరిశ్రమలు అన్నీ వెనకడుగు వేస్తున్నాయి. పెట్టుబడుల సాధనలో గడిచిన 10 ఏళ్లలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంటూ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. ఏడాది కిందటి వరకు తెలంగాణ అంటే పెట్టుబడుల గమ్యస్థానం. ఇండస్ట్రీ ఫ్రెండ్లీ విధానాలతో పారిశ్రామికవేత్తలను ఆకర్షించిన రాష్ట్రం. 10 ఏళ్లలోనే 2.66 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి దాదాపు 18 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం. కానీ ఏడాదిలోనే సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ విధానాల ఫలితంగా కొత్త కంపెనీలు రాకపోగా గతంలో వచ్చిన పెట్టుబడులు సైతం పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి. వాస్తవానికి కేన్ సెమికాన్ సంస్థ 2,800 కోట్ల రూపాయల పెట్టుబడితో రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో యూనిట్ నిర్మాణ పనులు సైతం చేపట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిన్నరలోనే నిర్మాణ పనులను అర్ధాంతరంగా నిలిపివేసింది. సదరు సంస్థ మన రాష్ట్రంలో యూనిట్ ఏర్పాటు ప్రణాళికలను నిలిపివేసి గుజరాత్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. దాంతోపాటు కార్నింగ్ కంపెనీ, ప్రీమియర్ ఎనర్జీస్, అమరాన్ లాంటి పరిశ్రమలు తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. అసలు గత కేసీఆర్ ప్రభుత్వంలో ఫార్ములా ఈ అనవసరంగా రద్దు చేయడం జరిగింది. ఎందుకు జరిగింది రద్దు? అనాలోచితంగా చేసింది మూర్ఖ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దీనివల్ల ఏం జరిగిందంటే తెలంగాణకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఎందుకంటే 2023లో ఈవీ సమ్మిట్ ఏదైతే ఎలక్ట్రానిక్ ఈ కార్ రేస్కి ముందు ఒక 6 రోజులు ఎలక్ట్రానిక్ వెహికల్ సమ్మిట్ చేయడం ద్వారా దాదాపు 10,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది తెలంగాణ రాష్ట్రంలో. ఈవీ క్లస్టర్స్ ఇటు మోమిన్పేట దగ్గర కానీ అండ్ దివితపల్లి దగ్గర కానీ ఈవీ క్లస్టర్స్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ని మనం ఆకర్షించాలని చెప్పి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కార్యకలాపాలు ఈ కార్యాచరణ చేసి దానికి ఎండ్ పాయింట్గా ఒక ఎలక్ట్రానిక్ రేస్ ఈవీ రేస్ చేస్తే దాదాపు 700 కోట్లు హైదరాబాద్ నగరానికి ఎకనామీ బూస్ట్ అయిందని చెప్పి నియల్సన్ అనే ఒక అంతర్జాతీయ సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. ఇదే కాకుండా 10,000 కోట్లు దాదాపు పెట్టుబడులు ఆకర్షితమైనవి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో ఈవీ సమ్మిట్ కానీ ఈ మొబిలిటీ వీక్ కానీ ఈ రేస్ కానీ ఆనాడు పెట్టడం జరిగింది. కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనాలోచితంగా ఏమీ తెలియక రద్దు చేయడం వల్ల ఉన్న పెట్టుబడులు పారిపోతున్నాయి, ఉన్న పరిశ్రమలు పారిపోతున్నాయి. అటు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు కోసం హెచ్సియు యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి విధ్వంసం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలను విధ్వంసం చేస్తున్నారని, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు కోసం యూనివర్సిటీని విధ్వంసం చేస్తున్నారన్నారు. ఉన్న కంపెనీలనే కాపాడుకోలేని అసమర్థ సీఎం రేవంత్ కొత్త కంపెనీలు తీసుకొస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఫార్మాసిటీని కాంగ్రెస్ రద్దు చేసింది. దాదాపు అన్ని అనుమతులు వచ్చి పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్న 16,000 ఎకరాల ఫార్మాసిటీని రద్దు చేసి పారిశ్రామిక వర్గాలకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి పారిశ్రామిక రంగంలో తీసుకున్నటువంటి అనుకూల స్నేహపూరితమైనటువంటి వాతావరణం అనుగుణంగా అనేక కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి ఈరోజు తెలంగాణలో పెట్టుబడుల పర్వంగా గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారి నేతృత్వంలో, కేటీఆర్ గారి నేతృత్వంలో అనేక కంపెనీలు హైదరాబాద్లో పురుడు పోసుకున్నటువంటి పరిస్థితిని చూసాం. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త కంపెనీలు రావడం పక్కన పెట్టడం చూస్తే ఉన్న కంపెనీలు గతంలో కేసీఆర్ గారి నేతృత్వంలో ఎంఓయూలు చేసుకున్నటువంటి కంపెనీలు, కేటీఆర్ గారు ఇండస్ట్రీ మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా వారి నేతృత్వంలో వచ్చినటువంటి కంపెనీలు ఈరోజు వివిధ రాష్ట్రాలకు తరలిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అనేక కంపెనీలు చూసుకున్నట్లయితే మనం ఒకసారి చూడండి. మీరు కేన్స్ కంపెనీ అది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీ. కేన్స్ సెమికాన్ అనే కంపెనీ, ఆ కంపెనీ హైదరాబాద్ నుంచి గుజరాత్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇవాళ మనం. అదేవిధంగా కార్నింగ్ ఇంటర్నేషనల్ కంపెనీ కూడా తమిళనాడుకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అమెరాన్ బ్యాటరీ కంపెనీ కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. బీవైడీ కంపెనీ కూడా హైదరాబాద్కు రాకుండా వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నామని చెప్పేసి చెబుతున్నటువంటి స్పెక్యులేషన్ చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఇవాళ. రేవంత్ అసమర్థ నిర్ణయాలతో చిన్న మధ్య తరహా పరిశ్రమలకు తీరని నష్టం వాటిల్లింది.
కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు కొత్త కంపెనీలు రాకపోగా బీఆర్ఎస్ హయాంలో వచ్చిన పెట్టుబడులు సైతం పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి.